అల్లూరు జిల్లా అరకులోయ మాడుగడ గ్రామంలో ఘనంగా హోలీ మహోత్సవం నిర్వహించారు. 60 అడుగుల ఎత్తులో కట్టెలతో ఏర్పాటు చేసిన హోలీ శిఖరానికి కామదహనం పేరిట నిప్పటించారు. గిరిజన సాంస్కృతిక నాటకం, ధింస నృత్యాలతో హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ రోజు నుంచి శీతాకాలం పూర్తిగా మసిలిపోయి రేపటి దినం నుంచి వేసవికాలం అయితే మన ఆచార సంప్రదాయ ప్రకారంగా ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ పండుగను పురస్కరించుకొని 50 అడుగుల కర్ర కట్టి కర్ర పైన ఒక జెండానైతే మా గ్రామ ప్రజలు ఏర్పాటు చేస్తారు. రేపు తెల్లారు ఆ కట్టెలైతే కట్టి మంట పెట్టినప్పుడు ఆ పైన కట్టిన జెండా ఎటువైతే పడుతుందో అటువైపు పుష్కలంగా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని మా ఆచార సాంప్రదాయం. అది ఆ జెండాను పట్టుకున్న వాళ్ళకి మా గ్రామస్తులు 1116 ఇస్తూ గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నిజంగా ఇది మా చాలా గర్వకారణం. నిజంగా ఎటువైతే జెండా అయితే ఎగిరి పడుతుందో అటువైపు పుష్కలంగా వర్షాలు పడి పంటలు అయితే పండుతున్నాయి. అదేవిధంగా అటువైపు మనం వేటకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సంవత్సరం అయితే జెండా అయితే పొరపాటున కాలిపోతుందో ఆ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువై కరువు వచ్చే అవకాశం కూడా ఉందని మన పూర్వీకుల నుంచి నమ్మకం అయితే ఉంది. అని అలాంటి పరిస్థితులు కూడా 2021-22 సమయంలో కరోనా వచ్చిన పరిస్థితులు కూడా ఉంది. అది భవిష్యత్తును సూచించే ఒక దిక్సూచిలా ఉంది. మనకి ఈ పండుగ ఒక సాంప్రదాయము. చాలా చక్కగా అయితే మేము చేస్తున్న పండుగ. ఈరోజు చాలా చక్కని కార్యక్రమం నిర్వహించున్నాము. వచ్చి మా పండుగను వీక్షించి ఆనందిస్తారని, జయప్రదం చేస్తారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మాడగడ గ్రామంలో ఏదైతే ప్రకృతిని దైవంగా భావించి ప్రతి సంవత్సరం కూడా మేము క్రమం తప్పకుండా ఈ హోలీ పొల్పొడ ఉత్సవాలు అనేది మేము చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు తాలూకా విశిష్టత ఏంటంటే, మేము గిరిజనులు, ఆదివాసులు ప్రకృతిని దైవంగా కొలిచే గిరిజన ప్రజలు. మా పూర్వీకులు ఏదైతే ఈ పండుగను మాకు వారసత్వంగా అందజేయడం జరిగింది. అది ఎలాగంటే, మరి చలికాలము ముగుస్తూ వేసవి కాలము వచ్చే క్రమంలో ఫల్గుణ మాసంలో ఈ హోలీ ఓల్పొడ అనే ఈ పండుగ అనేది మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది నిర్వహించడానికి సుమారు మాకు 3 పంచాయతీల్లో ఉన్నటువంటి ఒక ముఠా ప్రజలు నుండి కర్రలను స్వీకరించి ఒక ఎత్తుగా కర్రలను పేర్చి అది భక్తి శ్రద్ధతో ఆ రోజంతా ఆ నిష్ఠతో ఉండి మరుసటి రోజు ఆ కట్టెలను కాల్చడం జరుగుతుంది. కాల్చిన క్రమంలో ఏదైతే మూలరాట ఉందో అది ఎటు పడుతుందో అటు మా పంటలు బాగా పండుతాయని, ప్రకృతి దైవం మమ్మల్ని అటువైపు బాగా పంటలు పండుతాయని సూచిస్తుందని మా విశ్వాసం. అనంతరము ఎటైతే ఆ రాట పడుతుందో అటు వేటకెళ్ళడం, తర్వాత ఆ సంవత్సరం అంతా బాగుంటుందనేసి మనం విశ్వసించడము. ఇది క్రమం తప్పకుండా కరోనా లాంటి
విపత్కర ప్రపంచంలోనే విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ దైవ బలంతో ప్రకృతి బలంతో మేము ఏ సంవత్సరం కూడా విడిచిపెట్టకుండా ఇప్పటికీ మా పూర్వీకులు అందించినటువంటి ఆస్తిలాగా ఈ మా గిరిజన ఆదివాసీ ఆచార సాంప్రదాయంలో భాగమైన ఈ పండగను మేము కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా అంగరంగ వైభవంగా చేస్తూ మా గిరిజన జాతిని, మా ఆదివాసీ జాతిని సూచించే ఈ పండగను కూడా బాగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా